అయితే వైఎస్ జగన్ పిఠాపురంలో పర్యటించడం ఆసక్తికరంగా మారింది. కొత్తపల్లి మండలం మాధవపురం, నాగులపల్లి, రమణక్కపేట గ్రామాల్లో ఏలేరు వరద ముంపు ప్రాంతాలను పరిశీలించి బాధితులను పరామర్శించనున్నారు జగన్. ఇప్పటికే విజయవాడలోని ముంపు ప్రాంతాల్లోనూ జగన్ పర్యటన కొనసాగింది. వరదలు వస్తాయని తెలిసినా ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేయడంలో, తరలించడంలో ప్రభుత్వం వైఫల్యమైందని ఫైర్ అయ్యారు. మరోవైపు సరైన రీతిలో సహాయక చర్యలు చేపట్టడంలోనూ కూటమి సర్కార్ విఫలమైందని కామెంట్స్ చేశారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి కాకినాడ జిల్లాకు జగన్ వెళ్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కూటమితో పాటు పవన్ కళ్యాణ్పై కామెంట్స్ చేసిన ఆయన ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న క్రమంలో సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే జగన్ టూర్ సందర్భంగా పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత భారీ ఏర్పాట్లు చేశారు. వైఎస్ జగన్ పిఠాపురంలో పర్యటించడం ఆసక్తికరంగా మారింది. కొత్తపల్లి మండలం మాధవపురం, నాగులపల్లి, రమణక్కపేట గ్రామాల్లో ఏలేరు వరద ముంపు ప్రాంతాలను పరిశీలించి బాధితులను పరామర్శించనున్నారు జగన్. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఈరోజు జగన్ పర్యటన ఉండనుంది పిఠాపురం పరిసర ప్రాంతాల్లో, వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు కాలువకు సంబంధించినటువంటి ఏలేరు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నీటి వరదకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుతం పర్యటిస్తున్నారు. పర్యటించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ముఖ్య నేతలు పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వంగ గీత ఇప్పుడు ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఆవిడ పర్యవేక్షణలో ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పర్యటించే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరికొద్ది క్షణాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిఠాపురం నియోజకవర్గం నుండి వరదకు గురైన ముప్పు గ్రామాలకు సంబంధించినటువంటి అన్ని గ్రామాలన్నీ కూడా అంటే పిఠాపురం నియోజకవర్గాన్ని టార్గెట్ చేసుకుంటూ ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంటుందని చెప్పి తెలుస్తుంది. అదేవిధంగా ముప్పుకు గురైన ప్రాంతాల్లో తన వంతు సాయంగా ప్రకటించే అవకాశం కూడా ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి వంగగీత తెలియజేయడం జరిగింది. ఇప్పటికే పంట నష్టం కానీ అటు వీరు ఇక్కడ తినడానికి కానీ తాగడానికి కానీ నీటి వసతి కానీ సరిగ్గా లేదని చెప్పి వైసీపీ నేతలు చెప్తున్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవట్లేదనే విధంగా ఉన్నారని ఈ వైసీపీ చేస్తున్న ఆరోపణలకు సంబంధించి వంగగీత ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కూడా దీనికి తీవ్రంగా ఖండించే దిశగా ఉంటారని చెప్పి తెలియజేయడం జరిగింది జ్యోతి. ఇకపోతే ప్రభుత్వం చర్యలు చేపట్టడంలోనూ ప్రజలను ఆదుకోవడంలోనూ విఫలమవుతోంది అని చెప్పేసి ఆయన టూర్కి వెళ్ళిన ప్రతి సందర్భంలోనూ పేర్కొనడం జరిగింది. మరి ఈ కామెంట్స్ని ఎలా చూడొచ్చు? మరి ఇక్కడ కూడా ఎలాంటి పరిస్థితులు ఉండొచ్చు? అంటే ప్రస్తుతం ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే ముప్పుకు గురయ్యే ప్రాంతాల్లో ఎక్కువ శాతం జగన్మోహన్ కాలనీ అంటే జగన్ ఇచ్చిన కాలనీస్ కి సంబంధించినటువంటి విషయాల్లో ఎక్కువగా ముప్పుకు గురైన ప్రదేశాలు ఎక్కువగా ఉండడం, అందులోని పిఠాపురం నియోజకవర్గాన్ని టార్గెట్ చేయడం అనేది కొంచెం వైఎస్ఆర్సీపీ చెందినటువంటి ఎక్కువగా పిఠాపురమే నష్టపోయింది. ఏలేరు ప్రాజెక్టుకి సంబంధించినటువంటి విషయంలో ఎక్కువగా నష్టపోయింది పిఠాపురం నియోజకవర్గం. ఎక్కువగా పంట నష్టం కానీ అటు వీళ్ళు తాగడానికి అంటే ముప్పు గురయ్యే ప్రాంతం ఎక్కువగా పిఠాపురం నియోజకవర్గం ఉందని, అందులోని సుద్దబాగు నెక్స్ట్ జాతీయ రహదారి కూడా మునగడం అనేది కూడా కొంచెం ఇది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలో మేము చర్యలు చేపట్టాము కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న గవర్నమెంట్ ఏది చర్యలు చేపట్టలేని పరిస్థితి కనబడుతుందని చెప్పి వంగగీత ఆరోపించిన పరిస్థితి కనబడుతుంది. ఇదే విధంగా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం చేరిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో
శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంటుందని, అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రావడం కూడా కొంచెం అంటే ఈ నిన్న పవన్ కళ్యాణ్ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఏ విధమైన హామీలు ఇచ్చారు, ఇంకా పంట రాష్ట్రం ఇంకా కొంచెం అంటే 15,000 పెంచిన దాన్ని 25,000 పెంచాలని చెప్పి ఇప్పటికే చర్చ చెప్పడం జరిగింది. అదే దిశగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా పంట రాష్ట్రాన్ని ఏమైనా పెంచే ప్రయత్నం ఉందా, లేదా లోతట్టు ప్రాంతాల్లో జరిగిన ఏదైతే ముప్పుకు గురైన ప్రాంతాల్లో వాళ్ళకి ఆస్తి నష్టం జరిగింది, ఆస్తి నష్టానికి సంబంధించి ఎటువంటి ఇస్తున్నారనే దాని మీద, అంటే ఎటువంటి నష్టపరిహారం ఇస్తున్నారనే విధంగా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటారని చెప్పి తెలుస్తుంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కిషోర్.